ఇటీవల నిర్వహించిన సూర్యాపేట పట్టణ పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించిందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా దాదాపు 95కి పైగా మున్సిపాలిటీలు మరియు 6 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచినట్లు స్పష్టమైందన్నారు. ఇటీవల నిర్వహించిన సూర్యాపేట పట్టణ పురపాలక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించిందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం నాడు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా దాదాపు 95కు పైగా మున్సిపాలిటీలు మరియు 6 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ప్రజలు పట్టణ ప్రాంతాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచినట్లు స్పష్టమైందన్నారు. ఈ విజయానికి ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వమని తెలిపారు. ప్రజాపాలనను పారదర్శకంగా అమలు చేస్తూ 6 గ్యారంటీలు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇల్లు వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందిందన్నారు. గతంలో పిసిసి అధ్యక్షునిగా పార్టీ అధికారంలోకి తీసుకొని వచ్చిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారని అభినందించారు. సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులలో కాంగ్రెస్ పార్టీ 31 వార్డులలో ఘన విజయం సాధించిందని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ రెబల్స్గా గెలిచిన 4 స్వతంత్ర సభ్యులలో కలిపి దాదాపు 35 స్థానాలలో కాంగ్రెస్ బలం నిలిచిందన్నారు. ఈ విజయానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీరారెడ్డి, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య సహా నాయకులందరూ ఐక్యంగా పనిచేయడం కారణమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ షఫీముల్లా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, కౌన్సిలర్లు జ్యోతి కరుణాకర్, బైరబోయిన శ్రీనివాస్, పిల్లల భవానీ రమేష్ నాయుడు, నాయకుల ముదిరెడ్డి రమణారెడ్డి, ధరావత్ వెంకన్న నాయక్, ధర్మానాయక్, వల్దాసు దేవేందర్, నిమ్మల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం, పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం, పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, అమర తమన అమర హై. దండే నేను నేర్పిస్తున్నా రాత్రి ఇట్లా యాక్షన్ చేస్తా. అదే పట్టుకోరు షుగర్ ఉందా? పెట్టుడే రామారెడ్డి గారు ఇద్దరు థ్యాంక్ యూ.
అన్నట్టు అసలు ఓట్లే కాలేదు, ఆ ఓట్ల రోజే క్యాంపులు పెట్టే పరిస్థితి. అంటే ప్రజల్ని కన్ఫ్యూజన్ చేయాలి, పార్టీలను కన్ఫ్యూజన్ చేయాలని ఒక ఆలోచనతోటి మరి ఈరోజు క్యాంపులు పెట్టి మేమే గెలుస్తున్నాం అని చెప్పి మరి కన్ఫ్యూజన్ చేసే పరిస్థితిని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఎన్నడూ లేని విధంగా 11 వార్డులకే బీఆర్ఎస్ పరిమితం కావటం ఇలా జగదీశ్వర్ రెడ్డి నాయకత్వానికి పనితీరుకు నిదర్శనం. గత ఎన్నికలలో కూడా చూసినట్టయితే 48 వార్డులలో 24 వార్డులే గెలవడం జరిగింది. అంటే మాయ మాటలతోటి మభ్యపెడుతూ ఆయన రాజకీయాలు నడిపిస్తున్నాడే తప్ప వాస్తవంగా కాదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ తెలుసుకొని ముందుకెళ్ళాలని కూడా నేను సూచిస్తున్నాను. ఇలాంటి ప్రజాబలం ఉన్న కాంగ్రెస్ పార్టీని, బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని మీరందరూ కూడా సమర్థించాలి. ప్రతిపక్ష పార్టీగా మేమేమైనా తప్పప్పులు చేస్తే సూచించండి, కానీ అదే పనిగా రోజు బట్టగాల్చి మీదేసి ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, రేవంత్ రెడ్డి గారి పని అయిపోయింది, ఎక్కడ ఏది గెలవదని చెప్పే ప్రయత్నంను మానుకోవాలని కూడా హితవు పలుకుతూ మరి ఎనీ టైంలో ఏ క్షణాన్నైనా కూడా మరి అటు మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది. దానిని కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి పెద్ద ఎత్తున మరి ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఏదైతే మేము సామాజిక న్యాయం అనే ఎజెండాను అటు గ్రామ పంచాయతీలో ఇంప్లిమెంట్ చేసినాం. ఈరోజు బీజేపీ వాళ్ళు ఆ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ను మరి వాళ్ళు అమలు చేయలేని పరిస్థితులలో కూడా పార్టీ పరంగా దాదాపు మున్సిపాలిటీలలో 61% పైగా ఈరోజు మరి బీసీలకు న్యాయం చేయటం, దాదాపు 87% ఎస్సీ ఎస్టీ బీసీలకు పదవులు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైంది. బీసీలు కానీ బడుగు బలహీన వర్గాల